వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెన్నెల. ఈ రోజు కూడా సరికొత్త హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటంటే జస్ట్ తేనెతో చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటి ఆ యూజెస్? అసలు తేనెని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం తేనెని తీసుకుందాం. జనరల్గా తేనె అంటే అందరికీ చాలా ఇష్టం, పైగా దాన్ని మనం తినడానికి ఉపయోగిస్తాం. చూడండి, తేనె జస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తేనె తీసుకుంటున్నాను. దీంతో ఏం చేయబోతున్నాననే కదా చెప్తాను. జస్ట్ జనరల్గా ఏంటంటే మనం తేనెని తింటాము, లేదా ఫుడ్లో వేసుకుంటాం, లేదా పాలలో వేసుకుంటాం, చాలా రకాలుగా తేనెను ఉపయోగిస్తాం. కానీ తేనె వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రయోజనాలు అంటే, ఫస్ట్ మనకి చర్మం మీద కాలిన, లేదా అంటే జనరల్గా దెబ్బలు తగిలిన తర్వాత ఆ మచ్చలున్నా తేనె బాగా ఉపయోగపడుతుంది. ఏంటి కాలిన గాయాలకి తేనె ఉపయోగపడటం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మనకి పసుపులో యాంటీబయోటిక్స్ ఉంటాయి. అలాంటి దానికన్నా రెండింతలు ఎక్కువగా తేనెలో ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. చాలామందికి తెలియక ఎక్కువ దెబ్బ తగిలిన చోట పసుపే పెడతాం. కానీ దెబ్బ తగిలిన చోట, అలాగే కాలిన గాయాలు ఉన్న చోట మనం తేనెని అప్లై చేస్తే పసుపు కన్నా తొందరగా తేనె వల్ల నయం అయిపోతుంది. అలాగే ఎటువంటి మచ్చలున్నా పోగొడుతుంది. అంటే మన కాలిన గాయాల మచ్చలు కానీ, అలాగే దెబ్బలు తగిలిన మచ్చలు కానీ ఉంటే పోగొడుతుంది. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ తేనెలో ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఏంటంటే మనకి బ్యాక్టీరియా, అంటే మన కడుపులో యాక్చువల్లీ ఎసోఫోగస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. టైంకి తినకపోయినా, అలాగే మనం టైంకి కావాల్సిన ఐటమ్స్ మనకు తీసుకోకపోయినా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఆ బ్యాక్టీరియా గ్యాస్ని ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ ఫామ్ అయ్యాక అది గుండెకి ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్స్ అలాంటివి వస్తాయి. అలాంటి వాటిని నివారించడానికి తేనె బాగా యూజ్ అవుతుంది. అంటే జనరల్గా ఈ జనరేషన్లో మనం ఎవరు బేసిక్గా టైంకి తినరు, చాలా తక్కువ మంది మాత్రమే టైంకి తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు అసిడిటీ ఫామ్ అయిపోయి మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, అలాగే హార్ట్ అటాక్ వస్తాయి. అలా కాకుండా మీరు టైంకి తినకపోయినా రోజుకు ఒకసారి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తేనె తీసుకుంటే ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. మీరు కూడా హెల్తీగా ఉండవచ్చు. అలాగే హనీ వల్ల మరో యూజ్ ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి చెప్పింది. ఏంటంటే కఫ్ అండ్ కోల్డ్ ఏదున్నా సరే తేనె తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది. అలాగే దాంతోపాటు అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ కూడా ఇదే దాన్ని నిర్ధారించింది. చాలా వరకు పరిశోధనలు చేసి కఫ్ అండ్ కోల్డ్ అనేది మనం 1 స్పూన్ రోజు తేనె తీసుకోవడం వల్ల తగ్గిస్తుంది. ఎటువంటి కఫ్ అండ్ కోల్డ్ అయినా మనం చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తేనె తీసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది.